వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో అక్టోబర్ నెలలో కర్కాట రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఈ అక్టోబర్ మంత్ అనగానే మనకు ఉత్సాహకరమైన మంత్ అండి. అది న్యాచురల్ రెమెడీస్ చాలా ఉంటాయి. పర్టికులర్గా మనకి దేవీ నవరాత్రులు ఏమైతే చేస్తూ ఉంటారో 9 రోజులు ఎవరైతే ఉపాసన ఉండి చేస్తూ ఉంటారో, ఉపాసన అంటే అన్నం తినకుండా ఉండటం కాదండి, మనసులో ధ్యానించుకుంటూ 9 రకాల మన అవతారాలని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటే 9 గ్రహాలకి శాంతులు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందులోని పర్టికులర్గా మనకు శ్రీశైలం చేసే స్టైల్ కనుక చేస్తే శైలపురి, బ్రహ్మకుమారి, బ్రహ్మచారి, ఇలా ఈ కూష్మాండ ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన అవతారాలండి. 9 గ్రహాలు శాంతి ఇచ్చేస్తాయి. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ కొన్ని రోజులు అన్నా కానీ దీక్షితంగా చేసుకుంటే దోషాలు పోతాయి. అంటే మనకి ఏం చేస్తారంటే తామసికం, రాజసికం, ఓకే, మనకి 3 రకాల సత్వక గుణాలు ఉంటాయి కదండి. ఈ గుణాలన్నీ ప్యూరిఫై అయిపోతాయి. అన్ని గుణాలు అందరికి అవసరం అండి. ఇంకా తామసికం వాళ్ళతో తామసికంగా యాక్ట్ చేయాలి, మన సాత్వికంగా సాత్వికంగా యాక్ట్ చేయాలి. మనం ఇంటర్ప్రిటేషన్ మిస్గా చేసుకుంటాం. సాత్వికంగా ఉండే వాళ్ళతో తామసికంగా ఉండే వాళ్ళు సాత్వికంగా చేసుకుంటే అది మిస్ అయిపోతుంది. అది వాళ్ళకి బాగుండదు, మనకి బాగుండదు. ఈ 3 గుణాలు ప్యూరిఫై అవ్వడానికి మనకి ఇవి దేవీ నవరాత్రులు చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట, ఉపవాసన కనుక చేసుకుంటే. రెండోది మనకు ఆయుధ పూజ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైతే దేని వల్ల అయితే బతుకుతున్నారో, ల్యాప్టాప్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, సంథింగ్ ఏదైనా సరే బతుకుతున్నారో వాళ్ళని ఆయుధ పూజ వాటిని హానర్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయదశమి. ఈ విజయదశమి కంటిన్యూస్ టు ద దసరా అయిపోయిన తర్వాత మనకి దీపావళి కూడా వస్తుందండి. ధనత్రయోదశి, కుబేరుని పూజ, లక్ష్మీ పూజ, ధనానికి సంబంధించి, ఐశ్వర్యానికి సంబంధించి, భోగానికి సంబంధించిన విశిష్టత కలిగినంత మనకి అక్టోబర్ మాసంలోనే ఉన్నాం. కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి టూ ఎక్స్ట్రీమ్గా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొన్నిట్లో చాలా బాగుండి డామినేట్గా ఉంటారు ధన ప్రవాహాన్ని. కానీ కొన్ని విషయాలు ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మిక్స్డ్గా ఉంటుంది మనం అని చెప్పొచ్చు. బయట బాగుంటుంది, ఇంట బాగుండదు, ఆ ప్రకారంగా అనుకోవచ్చు. సో కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రకారంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే మిగతా అంతా బాగుంటుంది. బట్ ధనానికి ఎవరైతే కనుక ప్రయారిటీ ఇస్తున్నారో ఈ ఆస్పీషియస్ డేస్ మిస్ కాకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అందులో వీళ్ళకి గురువు 12వ స్థానంలో ఉన్నారండి. గురువు 12వ స్థానంలో ఉంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే రాముడు 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అడవులకు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఈ రాశిలో బిగినింగ్ లో యుఎస్ వెళ్ళిపోయారండి ఎంఎస్ చేయడానికి. సో ఇంటి హోమ్ టౌన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో చూసారు కదా ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్. ఇలా నేను చాలా మందికి చూస్తూ ఉంటాను. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురువు ఉన్నాడు. ఓకే, సో ఇన్ డెప్త్ గా వెళ్లే ముందు అసలు ఇందులోకి ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ లెటర్స్ వస్తాయి ఒకసారి గుర్తు చేస్తారా? ఇది మన కర్కాటక రాశి చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలంగా మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డో, డే, డో లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటాయి. ఇందులో గ్రహాలు 3 గ్రహాలు తులారాశిలో ఉన్నారండి. వీళ్ళకి ఎగ్జాక్ట్ గా మనకి కర్కాటక రాశి నుంచి కౌంట్ చేసుకుంటే 4th హౌస్ అవుతుంది అన్నమాట. 4th హౌస్ లో 4 క్రూర గ్రహాలు ఉన్నాయి. 4 క్రూర గ్రహాలు ఉండి 10th హౌస్ ని 11th హౌస్ ని చూస్తూ ఉండటం తోటి దృష్టి అయితే బాగుంటుంది. అందుకే మిక్స్డ్ గా ఉంటుంది. ఉన్న పొజిషన్ సరిగా ఉండదు, దృష్టి ఉన్న చోట అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. మనకి 3 గ్రహాలు ఎప్పుడు మారుతుందంటే అక్టోబర్ 3rd, అక్టోబర్ 17th, అక్టోబర్ 9th ఈ 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట. అయితే మనకి సమరీ మనకి చూసుకుంటే ఎలా ఉంటుందంటే అన్నమాట, లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడి వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల రిపప్రేమ్, శత్రువులతో కలిసి కూర్చొని కనుక మాట్లాడితే ఇలా అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి, బంగారానికి సంబంధించి, భూములకు సంబంధించి, అన్నాదమ్ముల మధ్య పరిష్కారం కాని గొడవలు ఏమైనా గనక ఉంటే ఈ టైంలో వాడు చక్కగా కూర్చుంటే పరిష్కారం అయిపోతూ ఉంటాయి. విశేషమైన ధన ప్రాప్తి ఉంటుంది. విభూది సర్వత్రా మనకేమంటారు ప్రాస్పరిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. సో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 1, 4వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహమాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి అని చెప్తారు. అంటే ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ బేసికల్ గా గృహ ఛిద్రం, ఇంట్లో గొడవలు అవుతాయి. ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని కొంచెం పేషెన్స్గా సహనంగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే 10th హౌస్ లో దృష్టి ఉండటంతో జాబ్ లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. మంచి అచీవ్మెంట్స్ రావడానికి చాలా అవకాశం ఉంది.
సో ఇది ఒక బెస్ట్ టైం ప్రొఫెషనల్గా అచీవ్మెంట్ రావడానికి, అప్రైజల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ ఇవన్నీ గ్రాప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటే ఈ టైంలో ఒకసారి తగిన పరిహారాలు చేసుకొని, లేదంటే మనం కన్సల్ట్ అయ్యి ఈ ఎడ్జ్లో ఎవరైనా ఉంటే కనుక పరిహారాలు చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటంతో 11th హౌస్ని చూస్తారు. 11th హౌస్లో చూస్తూ ఉంటే ఇలా ఏదో ఒక విధంగా ధన ప్రవాహం వీళ్ళకి వస్తుంది. కానీ 4వ ఇంట్లో అగైన్ ఉండటం వల్ల భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం అని చెప్తుంటారు. అంటే ఇంట్లో ఏమవుతుంది, ధనక్షయం కానీ, బంధువులతో గొడవలు కానీ, తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అంత స్మూత్గా చక్కగా ఉండదు, కొంచెం ఇబ్బందులతో కూడుకొని ఉంటుందని గమనించుకోవాలి. సో అగైన్ వీనస్ శుక్రుడు 3వ ఇంట్లో ఉండడం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్క వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్, వీళ్ళు ఏదైనా మాట చెప్పినా, కమాండ్ ఇచ్చినా, ఏదైనా ఆర్డర్ పాస్ చేసినా టీం అంతా బాగా రైట్గా రెసిప్రోకేట్ అయ్యి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. గౌరవము, మాట చలామణి, ఏదైనా మాట చెప్తే అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ధన నష్టము, వ్యాపారాల నష్టము, శత్రువుల వల్ల బాధ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి తీర్థయాత్రలు చేసిన, ఆధ్యాత్మికంగా ఉన్న, పెద్దలను కలిసిన, గురువులను కలిసిన చాలా చక్కగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక సెన్స్లో పర్సంటేజ్ వైజ్ చెప్పుకుంటే వీళ్ళకి 70 to 75% అనుకూలంగా ఉంది. ఒక 20-25% మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంది. ఇది కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఒక బెస్ట్ టైం అయితే నేను చెప్తాను వీళ్ళకి. మరి కర్కాటక రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఫస్ట్ ఈ మంత్ అంతా వీళ్ళకి జయం ప్రదంగా ఉంటుంది. సో విజయదశమి వీళ్ళని విజయం వరించినట్లుగా ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే 10th హౌస్, 11th హౌస్లో ఉపచయ హౌస్లో క్రూర గ్రహాల యొక్క దృష్టి ఉండటంతో ఏదో ఒక విధంగా సక్సెస్ వచ్చేస్తుంది. భయపడరు అనమాట. ధనలాభం కూడా ఉంది. వీళ్ళకి ఒకే ఒక ప్రాబ్లం అంటే బంధనము, భయము పడుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలో కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రాలు అగైన్ వీళ్ళకి జయము, విజయము, ధనలాభం అంతా బాగుంది. వీళ్ళకి కలహము, బంధనము, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ప్రాపర్టీ గురించి కానివ్వండి, బంగారం గురించి కానివ్వండి, బ్రదర్స్తో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. పార్టీలకి, ఫంక్షన్కి చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. ధనలాభము బాగుంది. అయితే వీళ్ళకి గొడవలు, బంధనము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, స్త్రీ నాశనం, అంటే రాంగ్ క్యాలిక్యులేషన్ చేసే అవకాశం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా అది కూడా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్, ఏదైనా ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేయటం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఇచ్చి పుచ్చుకునే టైంలో బై మిస్టేక్ రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకొని వీళ్ళు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ బుద్ధి నాశనం, స్త్రీ నాశనం అని చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్స్లో పడిపోయి తద్వారా వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకుంటే సరిగా ఉంటుంది. సో పెద్ద ఛాలెంజెస్ అయితే ఏముండవు ఈ రాశి వాళ్ళకి ఈ మంత్ మనం చెప్పుకోవాలి. రైట్. మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళకి ధనానికి సంబంధించిన గురువు వీళ్ళకి 12th హౌస్లో ఉండటం వల్ల జనరల్గా ఏమవుతుందంటే ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది హోల్ ఇయర్ అంతా. ఎందుకంటే 12th హౌస్లో గురువు ఉండటం వల్ల ధనానికి శుభమూల వ్యయకృత అని చెప్తాం. హోల్ ఇయర్ మంత్ అంటే హోల్ ఇయర్. ఓకే. అంటే శుభకార్యాలు జరగటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే పెళ్లిళ్ళు జరగటం కానివ్వండి, ప్రమోషన్ కానీ, లేదంటే ఫారిన్ ఎంఎస్ వెళ్ళటానికి కానివ్వండి, బాగా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక శుభకార్యాన్ని గురించి కార్లు కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ ఖచ్చితంగా చేస్తారు. తదనుగుణంగా ఏమవుతుందంటే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. సో ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టైప్ సిచ్యువేషన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 100కి 80 మెంబర్స్కి ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా ఫ్రీ అవ్వడానికి కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా చక్కగా ఉంటుంది. లేదంటే స్వర్ణ లక్ష్మి విశేష హోమం అని 3 days ఉంటుంది. ఎక్కడైనా కనుక మనీ లాక్ అయ్యి ఉంటే, మనీ రాకుండా, లేదంటే కొత్తగా ఇన్కమ్ సోర్స్ లేకుండా ఉంటే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీటితో పాటు ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉండి మిడ్ లెవెల్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువగా వెళ్ళటానికి మన్యు పాశుపత అభిషేకం చాలా బాగా పనిచేస్తుంది. వీటితో పాటు రాహుకి, కేతులు కనుక జపాలు అవి చేయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతంతో పాటు ఇంకా కొన్ని రకాలైన హోమాలు అవన్నీ ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా బాగుండాలి. ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ రెమెడీస్లో కొన్ని ఇవి చేసుకుంటే లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. రైట్. సో కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.